ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివానండి, సాఫ్ట్వేర్ అబ్బాయిలకి కొత్త సమస్యలు అని చెప్పేసి. మామూలుగా ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే చాలా డిమాండ్ ఉండేది. అవును, పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ, కట్నం విషయంలో కానీ, మనం కట్నం అనకూడదేమో, డబ్బుల విషయంలో కానీ. అయితే ఇప్పుడు వాళ్ళకి సమస్యలు ఏంటంటే మంచి జాబ్ ఉంది, మంచి ప్యాకేజ్ ఉంది, అన్నీ బాగున్నాయి. అయితే ఈ అడ్జస్ట్మెంట్ ఉంటుంది చూసారా లైఫ్లో, అక్కడ వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ అబ్బాయిలుగా మాట్లాడుకుంటే మనము ఎందుకంటారు, ఎక్కడ వస్తుంది సమస్య అంటే? అంటే ఇప్పుడు వీళ్ళకి మన దగ్గర ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా అంటే సాఫ్ట్వేర్ అల్లుడు అంటే చాలా గ్రేట్ క్రేజ్. అంటే ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని ఒక టైంలో అడిగితే నీకు ఎవరు కావాలంటే నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఉన్న వాళ్ళే కావాలి. అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళని కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే సాఫ్ట్వేరే గ్రేట్. అట్లా అని సాఫ్ట్వేర్ అబ్బాయిలే కావాలి, సాఫ్ట్వేర్ అల్లుళ్ళే కావాలి అని చాలా ఉన్నాయి. కాకపోతే మనం వాళ్ళు ఓన్లీ ఆ పొజిషనే చూస్తున్నారు, కానీ ఆ పొజిషన్ వెనకాల ఉన్న స్ట్రెస్ కానీ వాళ్ళు మొత్తం డ్రైన్ అవుట్ అయిపోతున్నారు. అది అర్థం చేసుకోవట్లేరు ఎవ్వరు. ఎంతసేపు సాఫ్ట్వేర్ కానీ హై ప్యాకేజ్ అన్న కానీ ఆ ప్యాకేజ్ చేయడానికి వీళ్ళు ఎనర్జీ ఎంత పెడుతున్నారు, వీళ్ళు ఎన్ని ఫేస్ చేస్తున్నారు, కంపెనీలో పాలిటిక్స్ చాలా ఉంటాయి, ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ ఒక బర్న్అవుట్ లాగా అయిపోతున్నాయి. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పోస్ట్ లో ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి మంచి ప్యాకేజ్ 40-50 ప్యాకేజ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యలో సెట్ అవ్వలేదు. సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మనం కొత్తగా ట్రెండ్, అలిమనీ ట్రెండ్. పెళ్లి చేసుకున్నారు, ఒక వన్ డే ఒక పోస్ట్ చూసాను, వన్ డేనే జస్ట్ నైట్ పెళ్ళై నైట్ ఇంటికి వెళ్ళింది, ఏదో ఒక్క మాట నచ్చక నెక్స్ట్ డేనే వాళ్ళ పేరెంట్స్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోయి డివోర్స్. మళ్ళీ అది కాకుండా వన్ డే కోసం అని అలిమనీ. ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి సంపాదించుకుందంతా అలిమనీ. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న పోస్ట్ లో కూడా తనకు 40-50 lakhs ఉంది ప్యాకేజ్. ఇప్పుడు ఆ వైఫ్ తో సెట్ అవ్వలేదు, డివోర్స్ అయిపోయింది, అండ్ తను 30 lakhs అలిమనీ అడిగింది. సో అంటే ఇప్పుడు తన శాలరీ అంత లేదు, 30 lakhs ఇచ్చే అంత లేదు. సో తను బయట తీసుకునో లేకపోతే ఉన్న ప్రాపర్టీ అమ్ముకోనో ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ సాఫ్ట్వేర్ అంటున్నారు, కానీ వాళ్ళని కరెక్ట్ గా అర్థం చేసుకోవట్లేరు. సాఫ్ట్వేర్ అబ్బాయిల్ని ఇట్లా ఆడపిల్ల గల వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని కూడా అనుకోవచ్చు అంటారా? అంటే ఇలా పెళ్లిళ్ళు చేసుకోవడం, సరిగ్గా మాట సెట్ కాకపోతే డివోర్స్ అడగడం, తర్వాత అలిమనీకి మెయింటెనెన్స్ అని చెప్పి చాలా పేర్లు ఉన్నాయి, రకరకాల నేమ్స్ ఉన్నాయి కదా, దాన్ని పెట్టేసి ఇట్లా డబ్బులు అడగడం కానీ. అంటే అబ్బాయిలు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ అబ్బాయిలు మెంటాలిటీ వీక్ గా ఉంటుంది అంటే? మెంటాలిటీ వీక్ అని చెప్పలేము, అందరూ వీక్ ఉంటారని చెప్పలేదు. వీళ్ళు థింగ్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు అది చెప్పుకోవాలి. ఇప్పుడు వాళ్ళు మంచి మేనేజ్ చేసుకోవాలి. మీకు వైఫ్ తోని వర్కౌట్ అవ్వట్లేదు, కౌన్సిలింగ్ కి వెళ్ళండి. ఇప్పుడు చాలా మంది కౌన్సిలింగ్ కి వెళ్తున్నారు, కౌన్సిలింగ్ కి వెళ్తే చేంజెస్ ఉంటాయేమో, అట్లా కౌన్సిలింగ్ కి వెళ్ళి ట్రై చేయండి. ఎప్పుడన్నా మనం కలవాలి అని చూడాలి, కానీ వర్స్ట్ కేసులోనే కదా మనం విడిపోయేది. సో మీరు కూర్చొని మాట్లాడి, లేకపోతే మీ పెద్దవాళ్ళని కూర్చొని వాళ్ళ సజెషన్ తీసుకుని, లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళి డైరెక్ట్ విడిపోవడం కాకుండా ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే మీకు అలిమనీ వరకు వెళ్ళే అంత ఉండదు కదా. సాఫ్ట్వేర్ అబ్బాయిలకి పెళ్ళైన తర్వాత ఇబ్బందులు బాగా వస్తున్నాయి. దీనికి కారణాలు డబ్బు. అంటే ఆ అమ్మాయిలు ఏంటంటే అతనికి బాగా డబ్బులు ఉంటాయి, సాఫ్ట్వేర్ కదా, మంచి లైఫ్, మంచి ప్యాకేజ్ ఉంటుంది, నన్ను బాగా చూసుకుంటాడు, ఏది కావాలంటే అది కొనిస్తాడు, ఏది కావాలంటే అది చేస్తాడు అనే ఆలోచనతో వస్తారు వీళ్ళు. తర్వాత అక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వక అటు ఇటుగా ఉంటే ఇలా జరిగిపోతుంది అంటారు. అంటే నిజంగా రీజన్ మనీ అనుకోవచ్చు అంటారా? ఒక రీజన్ మనీ అనుకోవచ్చు, ఇంకో రీజన్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు. ఇప్పుడు మనం శాలరీస్ వాళ్ళకి 50 lakhs, 20 lakhs, 30 lakhs ఎంత ఉన్నా కానీ దానికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు ఒక స్టేజ్ కి వెళ్ళినారు, దాని ప్రకారమే వీళ్ళ ఖర్చులు ఉంటాయి. కార్ అంటారు, ఇల్లు అంటారు, ఫ్రెండ్స్ తో పార్టీ అంటారు, ఇవన్నిటికీ కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు వైఫ్ డిమాండ్స్ వేరే ఉంటాయి, చాలా ఉంటాయి. వైఫ్ కొంతమంది, అందరు కాదని కొంతమంది. ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయలేరు కాబట్టి వాళ్ళు డివోర్స్ వరకు వెళ్తున్నారు. జనరల్ గా అమ్మాయికి మనీ మైండ్ సెట్ ఉంటేనే తను అలిమనీ దగ్గరికి వెళ్తారు. మనం చాలా కేసెస్ చూసినాం, కొంతమంది అలిమనీ లేకుండా కూడా వర్కౌట్ చేసిన వాళ్ళు ఉండరు. ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో, ఎవరైతే సెల్ఫ్ డిపెండెంట్ గా ఉంటారో వాళ్ళు అంటే ఒక బ్యాడ్ రిలేషన్షిప్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటారు, మనీ మ్యాటర్ కాదు. కొంతమంది అమ్మాయిలు ఎట్లా అన్ని బాగున్నా గానీ బయటికి వెళ్ళిపోతే డబ్బులు తీసుకోవాలి. ఇది ఒక కైండ్ ఆఫ్ ట్రాప్ అనొచ్చు మనం. ఇండైరెక్ట్ గా మనీ సంపాదించడం, బ్లాక్ మెయిల్ అనుకోండి.
కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటంటే అబ్బాయిలు ఇంటి కోసం బాధ్యత కోసం సంపాదిస్తారు, అమ్మాయిలు మాత్రం పాకెట్ మనీ కోసం అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అందరు కాదులేండి, కొంతమంది తీసుకుంటే అది కరెక్టే అంటారా? అంటే ఇప్పుడున్న జనరేషన్ లో కరెక్ట్ అని చెప్పొచ్చు. అంటే అందరు కాదు, కొంత అమ్మాయిలు చాలా చాలా హై పొజిషన్ లో కూడా ఉన్నారు, అబ్బాయి కన్నా కూడా హై పొజిషన్ లో ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు మళ్ళీ నాకు తెలియదు, నాకు అర్థం కాదు, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో, అంటే మనం ఇట్లా మ్యాలిమనీ తీసుకొని డబ్బులు లాగేయచ్చు అనే థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. కాకపోతే అది చాలా రాంగ్. మీరు నిజంగా మీరు బతకలేరు అన్నప్పుడు మీరు అల్యూమనీ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరు చూసినా వర్కింగ్సే. మనం కొంచెం మంది 10% ఉమెన్స్ మాత్రమే హౌస్ వైఫ్ ఉన్నారు, మిగతా 90% అందరూ వర్కింగ్ ఉమెన్సే. అంటే సాఫ్ట్వేర్ చేసే అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అక్కడ వర్క్ స్ట్రెస్ వల్ల, ఆ టార్గెట్స్ వల్ల, అవన్నీ వల్ల కూడా, ఆ వాతావరణం వల్ల ఈ మ్యారేజ్ అనే దాన్ని వీళ్ళు మెయింటైన్ చేయలేకపోతున్నారు. అంటే ఆ స్ట్రెస్ అంతా ఇక్కడ పెట్టుకుంటున్నారు అంటారా ఇంట్లో? ఆబ్వియస్ గా అదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే మీరు ఆఫీస్ లో 9 to 6 వర్క్ చేసి స్ట్రెస్ వర్క్, ఆ చిరాకు అంతా తీసుకొచ్చి ఇంట్లో పిల్లల మీద చూపిస్తే అఫ్ కోర్స్ ఇప్పుడు మీ ఇంట్లో వైఫ్ కూడా మీకోసం వెయిట్ చేస్తుంటుంది, రాగానే మంచి హ్యాపీగా మాట్లాడి ఆ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటే మీకు ఆ డివోర్స్ అల్యూమనీ అంతవరకు వెళ్ళదు కదా. సో ఈ సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఎప్పుడైనా కానీ బ్యాలెన్సింగ్ నేర్చుకోవాలి, ప్రొఫెషనల్ అండ్ పర్సనల్. మీరు ఆఫీస్ లో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, మీరు వన్స్ 6:30 అయిపోయిందా, లాగౌట్ అయిపోయిందా, ఆఫీస్ పాలిటిక్స్ అక్కడనే మర్చిపోవాలి. ఇంటికి వచ్చినాక ఫ్రెష్, మీ ఇంటి పిల్లలు ఉంటారు, మీ వైఫ్ ఉంటుంది, కొంచెం కూర్చొని కాఫీ తాగి డే అంతా ఎలా నడుస్తుంది అట్లా డిస్కస్ చేస్తుంటే మీకు రిలీఫ్ ఉంటుంది, మీ పార్ట్నర్ కి కూడా ఓకే నాకు టైం ఇస్తున్నారు, నన్ను అర్థం చేసుకున్నారు, అలాంటి మిస్అండర్స్టాండింగ్ రాకుండా ఉంటుంది. సో ఏదేమైనా సాఫ్ట్వేర్ అబ్బాయిలకు మాత్రం కొత్త చిక్కే అనుకోవాలి ఇది, తప్పకుండా. కానీ వాళ్ళు మేనేజ్ చేసుకుని అండర్స్టాండ్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి కూడా. మెయిన్ గా అడ్జస్ట్మెంట్. ఈ రోజులలో అడ్జస్ట్మెంట్ లేకనే మనం ఇన్ని డివోర్స్ కేసెస్, ఇన్ని కేసెస్ చూస్తున్నాం. థ్యాంక్ యూ.